తెలంగాణపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ స్వల్పంగా ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర వాయువ్య దిశగా తుఫాన్ కదులుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఇవాళ రేపు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ దక్షిణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఇవాళ భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వర్షానికి ఛాన్స్ ఉందన్నారు. ఇక రేపు సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ స్వల్పంగా ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర వాయువ్య దిశగా తుఫాన్ కదులుతోందని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఇవాళ రేపు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఇవాళ భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వర్షానికి ఛాన్స్ ఉందన్నారు. రేపు సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక దిత్వా తుఫాను ప్రభావం పైన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, మమత, దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే శ్రీలంకకి సంబంధించి కూడా దిత్వా తుఫాను తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. ఇప్పుడు భారత్ వైపు కదులుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తమిళనాడు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇక ఈ ఏదైతే మనం దిత్వా చెప్పుకుంటున్నామో ఈ తుఫాను కారణంగా కూడా ఇప్పటికే ఇటు తమిళనాడులో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ ఇటు కోస్తా ఆంధ్ర, దాంతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, చెన్నైకి సంబంధించి కూడా రెడ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు చెన్నైకి 160 కిలోమీటర్లు, అదేవిధంగా పుదుచ్చేరికి చూసుకున్నట్టయితే దాదాపు మనము 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద స్వల్పంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దానున్న 24 గంటల్లో చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరి తీరాలకు సమానంగా కూడా కదిలే అవకాశం ఉంది. దాంతోపాటు ఇది దాదాపు మనకు తూర్పు తీరంలో కూడా తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఇటు ఏపీకి సంబంధించి కూడా భారీ, అతి భారీ వర్షాలు, అదేవిధంగా అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది. అదేవిధంగా తమిళనాడు, దాంతోపాటు చెన్నై, పుదుచ్చేరికి సంబంధించి కూడా ఇప్పటికే పలు సంబంధించి విద్యా సంస్థలకు కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా విమానాలు కూడా రద్దయ్యాయి. దాంతోపాటు ఇటు రైళ్లకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. దాంతో విధంగా పోస్ట్ పోన్ కూడా అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రం మీద స్వల్పంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు మనకు మేఘాకృతమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎండ వాతావరణం అయితే ఇప్పటికీ కూడా కొనసాగడం లేదు. అదేవిధంగా టెంపరేచర్స్ కూడా కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు దాదాపు మనకు 14 నుంచి 18, 19 వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా మనము నిన్న ఈ రోజు చూసుకున్నట్టయితే కాస్త టెంపరేచర్స్ కూడా మనకు తగ్గుముఖం పట్టాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, సంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఇటు హైదరాబాద్లో కూడా మనకు 13, 14 డిగ్రీలు, 1, 2 ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు మొన్నటి వరకు 33 డిగ్రీల వరకు కూడా నమోదయ్యాయి. కాకపోతే మనకు నిన్న ఈ రోజు చూసుకున్నట్టయితే కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం 27 నుంచి 30 డిగ్రీల లోపే ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కూడా కాస్త ఎండ తీవ్రతనైతే మనకు తక్కువగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మేఘాకృతమైన వాతావరణం అయితే ఎక్కువగా కనిపించే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా దక్షిణ జిల్లాల్లో కాస్త మనకు తేలికపాటి వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండతో పాటు ఇటు నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్లోనైతే మనకు తేలికపాటి వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపటికి సంబంధించి అంటే రానున్న 24 గంటల్లో ఇది తమిళనాడు, పుదుచ్చేరికి సమానంగా కదిలే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు చెన్నై, కోస్తా ఆంధ్ర తీరం వరకు కూడా చేరుకునే అవకాశం ఉండడంతో కూడా తెలంగాణ మీద కాస్త ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఒక 4 జిల్లాలకైతే రేపు భారీ వర్షం కురిసే
చేసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ మనకు 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే మనకు దిత్వా తుఫాన్తో పాటు ఒక సెనియర్ తుఫాన్ కూడా వచ్చేలిందనే చెప్పుకోవచ్చు. దాదాపు వరుసగా గ్యాప్ లేకుండా బంగాళాఖాతంలో మనకు అల్పపీడనాలు ఏర్పడతా ఉన్నాయి. అదేవిధంగా దాంతో పాటు వాయుగుండంగా బలపడి తుఫాన్గా కూడా మారుతూ ఉంది. అదేవిధంగా సెనియర్ వచ్చేసరికి కూడా మనకు దాదాపు ఆంధ్ర తీరం వరకు కూడా చేరుతుంది, లేదా దాదాపు బంగ్లాదేశ్ ఆ ప్రాంతం వరకు కూడా చేరుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. కాకపోతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు అది కాస్త యూటర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. థాయిలాండ్, దాంతోపాటు ఇండోనేషియా మీద కూడా ఎఫెక్ట్ చూపించడంతో అక్కడ మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, దాదాపు వరదలు వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా దిత్వా తుఫాన్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొదటగా శ్రీలంక మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ కూడా బీభత్సను సృష్టించింది. దాదాపు 100 మంది కూడా మరణించారు. ప్రస్తుతం అయితే ఇది భారత్ వైపు దూసుకొస్తా ఉంది. దాంతోపాటు తమిళనాడుకి సంబంధించి కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కూడా దాదాపు ఇప్పటికే 15-16 పశువులు కూడా మరణించిన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎస్డీఆర్ఎఫ్, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అయితే దాదాపు సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా నేషనల్ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా లోకల్గా ఉండే టీమ్స్ కావచ్చు, ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంది. అదేవిధంగా కూడా సురక్ష ప్రాంతాలకు కూడా తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇటు పుదుచ్చేరి కావచ్చు, చెన్నై ప్రాంతాలకు సంబంధించి కూడా బీచ్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా రానున్న 2 రోజుల పాటు కూడా తీవ్రంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించి మాత్రం ఈ రోజు తేలికపాటి వర్షాలు, రేపు మాత్రం ఒక 4 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. రైతులకు సంబంధించి కూడా చాలా వరకు కొంతమంది లేటుగా ఎవరైతే వరి పంట వేశారో వాటికి సంబంధించి కూడా కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉన్నాయి. సో వాళ్ళు మాత్రం కాస్త ఈ 4 జిల్లాలకు సంబంధించి కూడా జాగ్రత్త వహించాలంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక దాదాపు చలికి సంబంధించి కూడా వచ్చే 2-3 రోజులు మాత్రం కాస్త పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజు రేపు మాత్రం ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత మాత్రం కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మమత.